హలో అండి. హాయ్. గుడ్ ఈవినింగ్ అందరికీ. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర యాజ్ ఆఫ్ నౌ ఉన్నాయి. సో ఏ లెవెల్స్ అయినా మార్కెట్ అనేది అప్ సైడ్‌కి మూవ్ అవ్వచ్చు, మొమెంటమ్ రావచ్చు అండ్ ఏ లెవెల్స్ నుంచి మార్కెట్‌లో డౌన్ సైడ్ మొమెంటమ్ రావచ్చు. అండ్ వీక్లీ అనాలిసిస్ ఏం చెప్తుంది, డైలీ అనాలిసిస్ ఏం చెప్తుంది, కంప్లీట్‌గా ప్రతి టైమ్ ఫ్రేమ్‌లో మనం అనాలిసిస్ చేసుకుందాం ఈ వీడియోలో. అండ్ వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు కూడా చూడండి. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో ఫస్ట్ నిఫ్టీ వచ్చేసి నిఫ్టీ వీక్లీ టైమ్ ఫ్రేమ్ పెట్టాను ఇక్కడ. సో నిఫ్టీ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మనకేం కనిపిస్తుంది? ఒక దోజీ క్యాండిల్ ఫార్మ్ చేసి కనిపిస్తుంది. సో మార్కెట్ వచ్చేసి ఒక రివర్సల్ క్యాండిల్ అనేది ఇక్కడ ఫార్మ్ చేసింది వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్‌లో మీరు చూసారనుకోండి, చాలా రోజుల నుంచి మార్కెట్‌లో ఏదైతే రేంజ్ ఉందో ఆ రేంజ్‌ని బ్రేక్‌ఔట్ అయింది. నియర్లీ మార్కెట్ 24,350 గాని అండ్ 24,400 లెవెల్ గాని చాలా రోజుల నుంచి ఈ ఏరియా ఏతుందో రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుండే. ఆ ఏరియా పైన ఈ వీక్‌లో మనం క్లోజ్ అయినాం. ఓకే. సో కాకపోతే ఇక్కడ మనకి స్ట్రాంగ్ క్లోజింగ్ కనిపించట్లేదు. మార్కెట్ వచ్చేసి అగైన్ ఇక్కడ ఒక రివర్సల్ క్యాండిల్ కనిపిస్తుంది. సో ఈ వీక్‌కి ఇంపార్టెంట్ లెవెల్స్ 2 ఉన్నాయి. ఆ 2 లెవెల్స్ పైన మీరు అబ్జర్వ్ చేయండి. సో ఆ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏందనేది ఫర్దర్‌గా మనం డిస్కస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ అయితే ఫస్ట్ నిఫ్టీ వచ్చేసి దోజీ క్యాండిల్ ఫార్మ్ చేసింది మనకి వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో. అండ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ మనం చూసామనుకోండి, ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా అలాంటిదే క్యాండిల్ ఫార్మ్ చేసింది. అండ్ కాకపోతే ఇక్కడ స్లైట్‌లీ మనకి బుల్లిష్‌లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా అంతే. ఏదైతే లాస్ట్ వీక్ ఒక క్యాండిల్ ఒక పైన మార్కెట్ ఉంది కాబట్టి మార్కెట్‌లో బుల్లిష్‌లోనే క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ వచ్చేసి సేమ్ లైక్ సెన్సెక్స్ కూడా అంతే. అండ్ ఏదైతే రేంజ్ ఉండేనో ప్రీవియస్‌లీ ఆ రేంజ్ అన్నిటి పైన మార్కెట్‌లో బ్రేక్‌ఔట్ అయింది సెన్సెక్స్‌లో కూడా. అండ్ ఇప్పుడు మనం చిన్న టైమ్ ఫ్రేమ్‌కి వెళ్దాం. వీక్లీ టైమ్ ఫ్రేమ్ కన్నా కింద టైమ్ ఫ్రేమ్‌కి వెళ్దాం. ఇక్కడ నేను 2 డేస్ టైమ్ ఫ్రేమ్ పెట్టాను. 2 డేస్‌లో మనం చూసామనుకోండి, ప్రైస్ వచ్చేసి నియర్లీ మార్కెట్ అనేది అప్ సైడ్‌లో 24,700-650 లెవెల్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది మనకి నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్‌కి మనం చూసినట్టయితే 24,500 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. 2 డేస్ ఒక టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీలో. అండ్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనం చూసామనుకోండి, సో ఇది నేను డైలీ టైమ్ ఫ్రేమ్. సో డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఏదైతే క్యాండిల్ ఉందో, ప్రీవియస్ క్యాండిల్ వచ్చేసి మనకు ఒక దోజీ క్యాండిల్ ఫార్మ్ చేసింది. అండ్ ఏదైతే లాస్ట్ వీక్‌లో మనకి ఏదైతే కొత్త సిస్టమ్ మార్కెట్‌లో సెబీ వల్ల మనకి ఏదైతే సీఎస్ ఏదైతే మెకానిజం స్టార్ట్ అయిందో దాని నుంచి మనకి క్లోజింగ్ టైమ్‌లో మనం చూస్తున్నాము. మార్కెట్ అనేది షార్ప్ అప్ సైడ్‌లో వెళ్లి మార్కెట్‌లో క్లోజ్ అవుతుంది. బట్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఏదైతే లాస్ట్ ట్రేడింగ్ సెషన్‌లో అలా జరగలేదు కొంచెం. అండ్ ఇప్పుడు మార్కెట్ కంటిన్యూయస్‌లీ మార్కెట్ నియర్లీ 24,600 లెవెల్ దగ్గర అండ్ 650 లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయితుండే. అండ్ అక్కడి నుంచి మార్కెట్‌లో డౌన్ సైడ్ మనకి రిజెక్షన్స్ వస్తున్నాయి ఈ పర్టిక్యులర్ పాయింట్ నుంచి. సో ఈ లెవెల్ ఇంపార్టెంట్ రేపటికి. సో ఈ లెవెల్ 24,600 అండ్ 24,650 లెవెల్ రేపటికి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏరియా రేపటికి నిఫ్టీలో. ఓకే. అండ్ ఈ లెవెల్ పైన దృష్టి పెట్టండి. దానిపైన 24,700 లెవెల్ పైన కూడా దృష్టి పెట్టండి. ఓకే. అండ్ డౌన్ సైడ్‌కి మనం బేరిష్ అవ్వాలి స్ట్రాంగ్‌లీ అంటే 24,400 లెవెల్ అండ్ 24,350 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ యాస్ పర్ వీక్లీ టైమ్ ఫ్రేమ్ ప్రైసెస్ పైన. సో ఈ లెవెల్స్‌ని కూడా డైలీ టైమ్ ఫ్రేమ్ చార్ట్ పైన డ్రా చేసుకోండి. ఓకే. అండ్ దానికి పైన మనం చూసినట్టయితే దానిపైన ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ దగ్గరలో మనకి లెవెల్స్ మనకు కావాలి కాబట్టి నేను ఇక్కడ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టాను. సో 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనం చూసుకుందాం. సో 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ నేను ఏదైతే ఏరియా ఉందో, అంటే ఏదైతే సపోర్ట్ ఏరియా ఉందో ఇక్కడ ఒక బాక్స్ మీకు డ్రా చేసి కనిపిస్తుంది. అదొచ్చేసి నియర్లీ 25,527 నుంచి 25,558 ఈ ఏరియా మీరు చూడండి. ప్రీవియస్‌లీ ఇదే ఏరియా నుంచి మార్కెట్‌లో ఈ పర్టిక్యులర్ ఏదైతే మార్క్ చేశానో పెన్ అక్కడ చూడండి, మార్కెట్ ఈ పర్టిక్యులర్ పాయింట్ నుంచి కన్సాలిడేషన్ అయ్యి అండ్ ఇక్కడ నుంచి మార్కెట్‌లో బౌన్స్ వచ్చింది. అండ్ దాని తర్వాత ఇదే జోన్ నుంచి మార్కెట్‌లో రిజెక్షన్స్ అండ్ ఇదే జోన్ నుంచి మార్కెట్‌లో అప్ సైడ్. సో ఇదొక మిడ్ పాయింట్ లెక్క ట్రేడ్ అవుతుంది. ఓకే. సో రౌండ్ ఫిగర్‌గా 24,500 పెట్టుకుందాం. సో రౌండ్ ఫిగర్ 24,500 యాస్ ఆఫ్ నౌ మంచి సపోర్ట్ లెవెల్. అండ్ అప్ సైడ్‌కి మనం రెసిస్టెన్స్ ఏరియా కన్సిడర్ చేద్దాం. అండ్ రెసిస్టెన్స్ ఏరియా వచ్చేసి 24,664-24,678 ఏరియా వచ్చేసి రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది రేపటికి. సో ఇక్కడ మార్కెట్ వచ్చేసి యాస్ ఆఫ్ నౌ ఒక సపోర్ట్ ఏరియా దగ్గరలో ప్రైస్ ఉంది కాబట్టి మార్కెట్ వచ్చేసి రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ ఏరియాని హోల్డ్ చేసింది అనుకోండి, ఇదే ఏరియాని హోల్డ్ చేస్తుంటే గనుక మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం కొద్దిగా అప్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. టువర్డ్స్ మార్కెట్ వచ్చేసి 24,600 లెవెల్ అండ్ దగ్గరలో 24,650 లెవెల్స్ వరకు మార్కెట్‌లో అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఈ లెవెల్స్ బ్రేక్‌ఔట్ అయిందనుకోండి, నియర్లీ మార్కెట్ 24,650 లెవెల్ కనుక బ్రేక్‌ఔట్ అయితే నెక్స్ట్ టార్గెటెడ్ పాయింట్ వచ్చేసి అండ్ ఇక్కడ మార్కెట్‌లో ఏదైతే ప్రైస్ ఉందో, ఏదైతే ఈ క్యాండిల్ ఒక హైస్ ఉన్నాయో ఇది మనకి టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది. నియర్లీ
24,750 అండ్ 760 లెవెల్ అనేది టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది. ఒకవేళ 24,650 పైన 670 పైన మార్కెట్ కనుక సస్టైన్ అయిందనుకోండి నిఫ్టీలో. సో స్టిల్ ఇంకా కూడా పాజిటివ్ స్ట్రక్చర్ పైనే యాజ్ ఆఫ్ నో నిఫ్టీ అనేది క్లోజింగ్లో ఉంది. నిఫ్టీలో బేరిష్ కంప్లీట్లీ కావాలంటే యాజ్ ఆఫ్ నో నిఫ్టీ వచ్చేసి ఇక్కడ 24,400 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్లో అగైన్ హై రైస్ ప్యాటర్న్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. ఇప్పుడు ఒకవేళ మీరు ట్రెండ్ లైన్ డ్రా చేసినా సరే, సో ఇక్కడ నుంచి మధ్య డౌన్ సైడ్ వస్తే 24,500 బిలో ఫస్ట్ బేరిష్ సైన్. ఒకవేళ ప్రైస్ ఆ లెవెల్స్ కింద ట్రేడ్ అవుతుంటే సెకండ్ బేరిష్ సైన్ ఏంటంటే 24,400 కింద కనుక మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనం డౌన్ సైడ్ ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో. అండ్ ఇంకొక పాయింట్ 24,350 400 లెవెల్ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం ఆల్రెడీ చెప్పాను కదా, ఒక మంచి సపోర్ట్ ఏరియా. ఎందుకంటే మార్కెట్ ప్రీవియస్లీ చాలా రోజులు అదే లెవెల్స్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసి బ్రేక్అవుట్ అయిన జోన్ కాబట్టి 24,350 to 24,400 లెవెల్ దగ్గర మార్కెట్ వచ్చినప్పుడు కొద్దిగా చూసి క్వాంటిటీ పెట్టుకోండి. అగైన్ 24,350 బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు ఫర్దర్గా ప్యానిక్ సెల్లింగ్ అయితే చూసే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఫర్దర్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ వీక్లో ఇంపార్టెంట్ లెవెల్స్ అని చెప్పాను కదా, 2 లెవెల్స్ పైన మనం ఫోకస్ చేయండి అని చెప్పి. సో డౌన్ సైడ్కి మార్కెట్ 24,350 లెవెల్ బ్రేక్ అవ్వకూడదు. 24,350 లెవెల్ కిందికి వస్తే మార్కెట్ బేరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 24,700 లెవెల్, ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే బులిష్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ 2 లెవెల్స్ పైన ఫోకస్ చేయండి. మార్కెట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉందనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. అండ్ 24,350 లెవెల్స్ కింద కనుక ప్రైస్ ట్రేడ్ అవుతుంది అనుకోండి ఈ వీక్లో, అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు ట్రెండ్. ఓకే, సో ట్రెండ్ మార్కెట్ 24,700 పైన బులిష్ ట్రెండ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. 24,350 బిలో ఉంటే మార్కెట్లో బెరిష్ ట్రెండ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. రేపటికైతే సింపుల్, రేపు మార్కెట్ కనుక ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, సో గ్యాప్ అప్ స్లైట్లీ ఓపెన్ అయితే ఏ పర్టికులర్ పాయింట్లో ఓపెన్ అవుతుందో చూడండి. ఒకవేళ ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గరలో ఓపెన్ అవుతుంది అనుకోండి, ఫస్ట్ స్టిక్లోనే బులిష్ అవ్వకండి. అండ్ అదేవిధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఫస్ట్ స్టిక్లోనే బెరిష్ అవ్వకండి, వెయిట్ చేయండి. మార్కెట్ ఇంపార్టెంట్ ఏరియాస్ దగ్గర ఉంది. డౌన్ సైడ్లో ఒకవేళ మార్కెట్ 24,400 450 లెవెల్ దగ్గర ఓపెన్ అయినా సరే మార్కెట్లో సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ 24,500 లెవెల్ దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అప్ సైడ్లో 24,600 660 650 లెవెల్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, అక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒక జోన్ లెక్క క్రియేట్ అయిపోయింది. సో వెయిట్ చేసి ట్రేడ్ చేయండి. అట్లీస్ట్ మార్కెట్ ఆఫ్టర్ 10:30 ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఒక క్లియర్ ఇంట్రాడే ట్రెండ్ అనేది మీకు క్లియర్గా ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో మైల్డ్ బుల్లిష్ ఉంది నా వ్యూ వచ్చేసి. ఎందుకు అంటే మార్కెట్ స్టిల్ ఇంకా కూడా ఒక పాజిటివ్ ఏరియా పైన యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది క్లోజింగ్లో ఉంది కాబట్టి నిఫ్టీలో. సో మైల్డ్ బులిష్ ఉంది అండ్ మార్కెట్ స్ట్రాంగ్లీ బులిష్ ఎప్పుడు అవుతుంది, నేను ఆల్రెడీ ఏదైతే లెవెల్స్ మీకు చెప్పానో ఆ లెవెల్స్ పైన ప్రైస్ కనుక క్లోజ్ చేస్తే అప్పుడు స్ట్రాంగ్లీ బులిష్ అనేది మనం నిఫ్టీలో అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా సెన్సెక్స్ గురించి మాట్లాడుకుందాం. సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ బోత్ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ డిస్కస్ చేయట్లేదు, డైరెక్ట్గా సెన్సెక్స్లో నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి సెన్సెక్స్లో, ఇక్కడ కూడా మీరు చూడండి మార్కెట్ ఓపెన్ అవ్వడం అప్ సైడ్లో ఓపెన్ అయినప్పుడల్లా మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే అండ్ ఇక్కడ సైడ్ వేస్ ఉంది జోన్ మొత్తం. అండ్ దాని తర్వాత మార్కెట్ ఈ పర్టికులర్ ఏదైతే జోన్ ఉండేనో ఆ జోన్ కింద ప్రైస్ మనకి ఓపెన్ అయింది. అండ్ అదే జోన్ నుంచి మార్కెట్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్లో క్లోజ్ అయింది. అండ్ ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి మనకి సెన్సెక్స్లో 78,250 to 78,300 లెవెల్ ఇంపార్టెంట్ ఏరియా, సపోర్ట్ లెవెల్ ఇంపార్టెంట్ మనకి సెన్సెక్స్లో. అండ్ అప్ సైడ్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 79,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్, దాని కింద 78,800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ మధ్యలో మార్కెట్ అనేది సపోర్ట్స్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్లో బౌన్స్ జరగవచ్చు అండ్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్లో రిజెక్షన్ జరగవచ్చు. బట్ మార్కెట్ స్ట్రాంగ్లీ అప్ సైడ్ ఎప్పుడు వెళ్తుంది అంటే మార్కెట్ ఏదైతే ఈ ఏరియా ఉందో ఈ ఏరియా పైన మార్కెట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ 79,000 లెవెల్ పైన మార్కెట్ స్ట్రాంగ్లీ ఉందనుకోండి ఈ వీక్లో, అండ్ మార్కెట్ అప్ సైడ్కి కంటిన్యూషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది సెన్సెక్స్లో. అండ్ డౌన్ సైడ్కి 78,200 లెవెల్ ఇంపార్టెంట్ ఏరియా. ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయిందనుకోండి మార్కెట్ ఫర్దర్గా మార్కెట్ బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లో. క్లియర్. అండ్ ఈ మధ్యలో మార్కెట్ రేపు ఉందనుకోండి, సో సపోర్ట్స్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు బులిష్లో ప్లాన్ చేయొచ్చు మనం, అండ్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు బేరిష్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్ ఏదైతే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయ్యిందనుకోండి అప్పుడు బులిష్కి కన్వర్ట్ అవ్వచ్చు అండ్ అప్ సైడ్కి ఫర్దర్గా కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్, రేపు మార్కెట్ కనుక స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, అగైన్ సేమ్ పాయింట్, మార్కెట్ ఓపెన్ అవ్వడం రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఓపెన్ అయితే అక్కడ నుంచి రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయిందని ఫస్ట్ టిక్లో బులిష్ అవ్వకండి. ఓకే, మార్కెట్ ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేసి మార్కెట్ ఆ లెవెల్స్లో బ్రేక్అవుట్ అయితేనే అప్పుడు ఫర్దర్గా కంటిన్యూషన్ అవ్వండి. ఓకే, సో
ఊరికేనే మార్కెట్‌లో గ్యాప్ అప్ వచ్చిందని బులిష్ అవ్వకండి. గ్యాప్ డౌన్ వచ్చిందని బెరిష్ అవ్వకండి. వెయిట్ చేయండి. మార్కెట్‌లో ఇంట్రాడేలో ప్రైస్ యాక్షన్ క్లారిటీ కొంచెం ట్రెండ్ క్లారిటీ తీసుకున్న తర్వాతే మీరు ఎంట్రీ అనేది తీసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. నేను డైలీ ఆల్గో లెవెల్ షేర్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్‌లో అండ్ డేటా షేర్ చేస్తాను. అండ్ నా వ్యూ కూడా షేర్ చేస్తాను. సో దాన్ని బట్టి కూడా మీరు మీ అనాలిసిస్ చేసి దాని తర్వాత ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసామనుకోండి, బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్స్ నెగెటివ్ అయితే క్లోజ్ చేసింది మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ మనం చూసినట్టయితే. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో ఈ పర్టికులర్ ఏరియా రెసిస్టెన్స్ ఉంది. అది వచ్చేసి నియర్లీ 57,900 లెవెల్ అండ్ 58,000 లెవెల్ రెసిస్టెన్స్ ఏరియా ఉంది. యాజ్ ఆఫ్ నో ఈ ఏరియా రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది కంటిన్యూస్లీ. మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడల్లా రిజెక్షన్ వచ్చినాయి. అండ్ ఈ పర్టికులర్ పాయింట్ పైన ఉంటేనే మార్కెట్లో స్ట్రాంగ్లీ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 58,000 పైన కూడా మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది, నియర్లీ 58,100 లెవెల్. ఓకే, సో ఈ 2 లెవెల్స్ పైన మార్కెట్ ఉంటేనే ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీ బులిష్కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ డౌన్ సైడ్కి మంచి సపోర్ట్ లెవెల్ వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియా అనేది ఒక సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తుంది. అది వచ్చేసి నియర్లీ 57,500 లెవెల్ సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో యాజ్ ఆఫ్ నో ఒకవేళ మార్కెట్ వచ్చేసి అగైన్ ఇక్కడ కూడా అంతే గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఓపెన్ అయితే అక్కడ నుంచి రిజెక్షన్ రావచ్చు. ఒకవేళ రిజెక్షన్ వచ్చి ఏదైతే డే లో ఉందో ఫ్రైడే రోజు లో ఉంటే ఆ లో కనుక బ్రేక్ అయింది అనుకోండి, ఫర్దర్గా మార్కెట్ డౌన్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ స్ట్రాంగ్లీ బులిష్ ఎప్పుడు అవ్వాలి మార్కెట్లో అంటే మార్కెట్ అగైన్ 58,000 లెవెల్ పైన ప్రైస్ హోల్డ్ చేస్తేనే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఓకే, సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ 58,000 లెవెల్ కింద ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కొంచెం వీక్నెస్ అయితే కనిపిస్తుంది. అండ్ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఆ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ సస్టైన్ అవుతేనే మార్కెట్లో అప్ సైడ్ వెళ్తుంది. లేకుంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది బ్రేక్అవుట్ అయితేనే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే మార్కెట్ అదే పర్టికులర్ పాయింట్ నుంచి రిజెక్షన్స్ మల్టిపుల్ టైమ్స్ వచ్చాయి కాబట్టి మార్కెట్ ఒకవేళ 57,600 అండ్ 57,500 లెవెల్ కిందకి కనుక ప్రైస్ వెళ్ళింది అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు నిఫ్టీ కూడా వీక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే, సో నిఫ్టీలో రేపటికి ఇంపార్టెంట్ లెవెల్ 24,600 to 650 లెవెల్ అండ్ డౌన్ సైడ్లో 24,500 to 550 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఓకే, సో ఈ లెవెల్స్ అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. అండ్ ఆప్షన్ చైన్ డేటా ఇక్కడ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 24,600 లెవెల్ దగ్గర మనకి కాల్ రైటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం. డౌన్ సైడ్ 24,700 లెవెల్ దగ్గర 1,54,000. అండ్ ఇక్కడ మనకి కాల్ రైటింగ్ ఎక్కువగా ఉంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే కాల్ సైడే ఎక్కువగా హెవీ రైటింగ్ కనిపిస్తుంది, రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ 24,500 లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది. బట్ కాల్ సైడ్ మీరు చూసినట్టయితే 24,600 దగ్గరనే ఎక్కువగా మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అంటే యాజ్ పర్ డేటా నెగిటివ్ అయితే కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్కి సపోర్ట్ వచ్చేసి 24,400 లెవెల్ సపోర్ట్ లెవెల్. అండ్ నెక్స్ట్ గ్లోబల్ డేటా చూసుకుందాం. అండ్ గ్లోబల్ డేటా వచ్చేసి మనకి యాజ్ ఆఫ్ నో డౌ జోన్స్ పాజిటివ్ క్లోజ్ అయింది, నాస్డాక్ పాజిటివ్ క్లోజ్ అయింది. అండ్ యూరోపియన్ మార్కెట్స్లో కూడా పాజిటివ్ ఉంది. అండ్ గిఫ్ట్ నిఫ్టీ 79 పాయింట్స్ పాజిటివ్ అయితే ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, సో టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ షేర్ చేశాను. ఏదైతే న్యూస్ రిలేటెడ్గా ఏదైనా న్యూస్ ఉంటే కనుక నేను టెలిగ్రామ్ ఛానల్లో క్విక్గా షేర్ చేశాను. సో వీకెండ్లో పాజిటివ్ న్యూస్ ఉంది, నెగిటివ్ న్యూస్ కూడా ఉంది. ఇక్కడ ఏదైతే టారిఫ్ రిలేటెడ్గా 100% టారిఫ్స్ ఆన్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆన్ ఓవర్ రష్యన్ ఆయిల్స్ అని ఎదుగుతుంది, ఇది కొంచెం నెగిటివ్ న్యూస్. దానిపైన మళ్ళీ ఒక పాజిటివ్ న్యూస్ కూడా ఉంది, ఏదైతే ట్రంప్ రిలేటెడ్గా ఏదైతే ఉందో యూఎస్ అండ్ ఇరాన్. సో ఇవన్నీ న్యూసెస్ అన్ని ఒక పార్ట్ సైడ్కి పెడదాం. టెక్నికల్గా మనకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని మాత్రమే మనం ఫోకస్ చేద్దాం. మార్కెట్స్ ఏదైతే మనకు చార్ట్స్ మనకు చూపిస్తుందో దానిపైనే మనం అనాలిసిస్ చేసి చేయగలుగుతాం. సో ఏదైతే న్యూస్ ఉంటుందో అది మార్కెట్లో మనం కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయలేమన్నమాట. సో కరెక్ట్గా మనకి తెలియదు కాబట్టి ఏదైతే మనకు కనిపిస్తుందో దాన్ని మాత్రమే చూసి మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయొచ్చు. అది మనం టెక్నికల్గా మనం చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బిట్కాయిన్ అండ్ ఇథేరియం గురించి కూడా మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో బిట్కాయిన్ అండ్ ఇథేరియం మీరు చూసారనుకోండి కంప్లీట్లీ సైడ్ వేస్లో ఉండే. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే అండ్ లాస్ట్ ఇక్కడ అరౌండ్ 6:45-6:30 పిఎంలో ఇక్కడ నుంచి మార్కెట్లో మూమెంటం వస్తుంది. అండ్ మనకి బిట్కాయిన్లో సండే కూడా మనం చూసినట్టయితే సైడ్ వేస్లో ఉండే. అండ్ ఇప్పుడు జస్ట్ ఈవినింగ్లో మార్కెట్లో కొంచెం పాజిటివ్ వస్తుంది. బట్ ఓవరాల్గా మనం చూసామనుకోండి బిట్కాయిన్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్, ఇది ఫ్యూచర్స్ చార్ట్. సో డైలీ టైం ఫ్రేమ్ మనం చూసుకున్నట్టయితే కంప్లీట్లీ మార్కెట్ ఈ రేంజ్ మొత్తం కూడా సైడ్ వేస్ ఉండే. బట్ అగైన్ అప్ సైడ్లో స్టిల్ ఇంకా కూడా
66,000 అండ్ 66,500 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది మనకి బిట్‌కాయిన్‌లో. అండ్ డౌన్ సైడ్‌లో 63,500 టు 63,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ ఉంది. సో, యాస్ ఆఫ్ నౌ స్ట్రక్చర్ అయితే స్లైట్‌లీ మనకు పాజిటివ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ హైయర్ హైసే కంటిన్యూయస్‌లీ ఉన్నాయి. కాకపోతే మొమెంటమ్ స్లోగా ఉంది. అండ్ కంటిన్యూయస్‌లీ మనం చూసినట్టయితే 3-4-5 డేస్ నుంచి మార్కెట్‌లో అసలు స్లో మొమెంటమ్ అండ్ కాకపోతే మార్కెట్ ఇదే పర్టిక్యులర్ ఏరియా దగ్గర మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. సో, ఓవర్ ట్రేడింగ్ చేయకండి ఈ జోన్‌లో. అట్‌లీస్ట్ మార్కెట్ వచ్చేసి రేపు మార్కెట్ కనుక 66,000 లెవెల్ పైన ప్రైస్ హోల్డ్ చేసిందనుకోండి, బిట్‌కాయిన్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. లేకుంటే మళ్ళీ అక్కడి నుంచి రిజెక్షన్ వస్తే మార్కెట్‌లో డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, ఇవన్నిటికి చెక్ పెట్టాలంటే మన దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది. అదొచ్చేసి క్రిప్టో స్కాల్పర్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో వర్క్ అవుతది. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది. యాస్ ఆఫ్ నౌ ఇప్పుడు మనం చూసినట్టయితే వాల్యూమ్స్ లేవు. అండ్ ఇక్కడ క్యాండిల్స్ కూడా చూడండి చాలా క్యాండిల్స్ కూడా నారోగా ఉన్నాయి. సో, అందుకోసం నేను ట్రేడ్ కూడా ఎటువంటిది ప్లాన్ చేయలేదు. క్రిప్టో ప్రీమియం ఛానెల్‌లో కూడా. కాకపోతే ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ ఇదే పర్టిక్యులర్ పాయింట్‌లో సిగ్నల్ వచ్చింది. అండ్ అక్కడి నుంచి మార్కెట్‌లో అప్ సైడ్ మూవ్ అయింది. సో, ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో ఈ స్ట్రాటజీ బాగా పనిచేస్తది. సో, హయ్యర్ టైమ్ ఫ్రేమ్ ఒక ట్రెండ్ చిన్న టైమ్ ఫ్రేమ్‌లో మనకి చూపిస్తదనమాట. సో, ఈ స్ట్రాటజీ యూజ్ చేసి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేస్తాం క్రిప్టో ప్రీమియం ఛానెల్‌లో. అండ్ ఎవరైతే రిఫరల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఒకవేళ మీకు కూడా యాక్సెస్ కావాలంటే నేను ప్రాసెస్ చెప్తాను. దాన్ని ఫాలో అవ్వండి. సో, ఒకవేళ మీరు క్రిప్టో ట్రేడ్ చేయాలంటే ఏ ప్లాట్‌ఫామ్‌లో ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్‌చేంజ్ ఇండియా ప్లాట్‌ఫామ్‌లో మనం ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్‌చేంజ్ ఇండియా వచ్చేసి ఎఫ్ఐయు రిజిస్టర్డ్ ప్లాట్‌ఫామ్. దీంట్లో మనం బిట్‌కాయిన్ అండ్ ఇథీరియం అండ్ గోల్డ్ కూడా ట్రేడ్ చేయొచ్చు. అండ్ అదే విధంగా ఫ్యూచర్స్‌కి ఏదైతే మనకి యూఎస్‌కి సంబంధించిన స్టాక్స్, ఫ్యూచర్స్ ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఆప్షన్స్ ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలంటే బిట్‌కాయిన్ అండ్ ఇథీరియం ఉండే ఇంతకుముందు. ఇప్పుడు గోల్డ్ కూడా రీసెంట్‌గా యాడ్ చేశారు. ఈవెన్ మీరు గోల్డ్ కూడా ఆప్షన్స్ దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో, కమెంట్ బాక్స్‌లో ఇస్తాను. ఫస్ట్ అయితే వెళ్లి ఎక్స్‌ప్లోర్ చేయండి. నచ్చితే రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఫండ్ యాడ్ చేసుకోండి. శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి. సో, నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ దాంతో పాటు ఏదైతే మేము స్ట్రాటజీ యూజ్ చేస్తామో ట్రేడ్ చేయడానికి క్రిప్టో స్కాల్పర్ ఇది కూడా మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో, దీంట్లో బై అండ్ సెల్ సిగ్నల్స్ ప్రాపర్‌గా వస్తాయి. సో, ఈ స్ట్రాటజీ ఎలా వర్క్ చేస్తది కంప్లీట్‌లీ ఆల్రెడీ నేను మాస్టర్ క్లాస్ వీడియోస్ చేసి పెట్టాను. మన యూట్యూబ్ ఛానల్‌లో రండి. అండ్ కోర్సెస్ పైన క్లిక్ చేశారనుకోండి ఇక్కడ క్రిప్టో రిలేటెడ్‌గా మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. ఈ వీడియోస్ చూడండి క్లియర్‌లీ మీకు అర్థమవుతది. దాని తర్వాత మీరు అనేది డిసిషన్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఈ ప్లాట్‌ఫామ్‌లో మనం ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్‌చేంజ్ ఇండియా ప్లాట్‌ఫామ్‌లో ట్రేడ్ చేయొచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంది. అండ్ కమెంట్ బాక్స్‌లో కూడా ఎక్స్‌ప్లోర్ అయితే చేయండి. నచ్చితే దాని తర్వాత నేనైతే ప్రాసెస్ చెప్పాను దాన్ని ఫాలో అవ్వండి. అండ్ అదే విధంగా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో, కమెంట్ బాక్స్‌లో ఇచ్చాను. అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. సెర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తాయి. దాని నుంచి జాగ్రత్త. ఓకే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదే విధంగా ఏదైతే కింద కమెంట్‌లో నేనేదైతే కమెంట్ పెడుతున్నానో సో, మీ వ్యూ అనేది కూడా షేర్ చేయండి. సో, రేపు మీరు ఏమనుకుంటున్నారు? మండేకి మార్కెట్ బుల్లిష్‌లో వెళ్తుందా? బేరిష్‌లో వెళ్తుందా? సైడ్‌వేస్ ఉంటుందా? అనేది కూడా మీ వ్యూ కూడా కింద షేర్ చేయండి. సో దట్ నేను కూడా తెలుసుకుంటాను. ఓకే. అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్‌తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్. సీ యూ. టాటా. బై బై అండి.